అమెరికా వాణిజ్య విధానంలో మరో పెద్ద మలుపు తిరిగింది. ప్రపంచ దేశాలపై విధిస్తున్న దిగుమతి సుంకాలను మరింత కఠినతరం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విధించిన 10% సుంకాలను ఒక్కసారిగా 15% పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత వచ్చిన రాజకీయ ఆర్థిక పరిణామాల మధ్య తీసుకున్న వ్యూహాత్మక అడుగు. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు అదనంగా విధించిన కొన్ని సుంకాలను రద్దు చేస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పుతో ట్రంప్ ముందుగా అమలు చేసిన కొన్ని టారిఫ్లు నిలిచిపోయాయి. అయితే కోర్టు తీర్పును తీవ్రంగా విమర్శించిన ట్రంప్ దానిని అమెరికా వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణించారు. అదే సమయంలో చట్టబద్ధంగా తనకు ఉన్న అధికారాలను పూర్తిగా వినియోగించుకుంటూ కొత్త మార్గాల్లో సుంకాలను పెంచే దిశగా అడుగులు వేశారు. మొదటగా 10% టారిఫ్ విధించిన ట్రంప్ మరుసటి రోజే దాన్ని 15% పెంచుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు అమెరికాని ఆర్థికంగా దోచుకుంటున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ సుంకాలను అమలు చేయాలని ఆదేశించారు. అంతేకాదు, రాబోయే నెలల్లో మరిన్ని కొత్త టారిఫ్లు కూడా తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి చట్టపరమైన ఆధారం కూడా ఉంది. అమెరికా వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్ 122 ప్రకారం అమెరికా అధ్యక్షుడికి గరిష్టంగా 15% వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారం ఉంది. ట్రంప్ అదే సెక్షన్ ను ఉపయోగించి ముందుగా 10%, తరువాత 15% సుంకాలు అమలు చేశారు. అంటే చట్టపరంగా అందుబాటులో ఉన్న పరిమితిని పూర్తిగా వినియోగించుకున్నట్టే. ఇక ఇక్కడితో ఆగకుండా మరిన్ని చట్టపరమైన మార్గాల ద్వారా కూడా సుంకాలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెక్షన్ 201, 301, 338 అలాగే వాణిజ్య విస్తరణ చట్టం 1962లోని సెక్షన్ 232 కింద కూడా టారిఫ్లు విధించే అవకాశం ఉంది. అయితే ఇవి నేరుగా ఒకేసారి అన్ని దేశాలపై వేయలేరు. ప్రత్యేకంగా అధ్యయనాలు చేయాలి. ఏ ఉత్పత్తులు దేశీయ పరిశ్రమలకు నష్టం కలిగిస్తున్నాయో పరిశీలించి వాటిపై లక్ష్యంగా సుంకాలు విధించాలి. అందుకే ట్రంప్ కొన్ని నెలల్లో కొత్త టారిఫ్లు అన్న మాట వెనుక ఈ ప్రాసెస్ ఉందని వాణిజ్య వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి పరిస్థితిలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 15% సుంకాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తించనున్నాయి. భారత్ సహా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. అంటే ఇప్పటి వరకు తక్కువ సుంకాలు ఉన్న ఉత్పత్తులపై కూడా ఇప్పుడు 15% వరకు పెరగొచ్చు. ఉదాహరణకు భారత టెక్స్టైల్ ఉత్పత్తులపై ముందుగా 7 నుంచి 9% వరకు ఉన్న సుంకాలు ఇప్పుడు 15%కి పెరగనున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక రంగాలకు మాత్రం ఈ మార్పు వర్తించదు. ఉక్కు, అల్యూమినియంపై ఇప్పటికే అమల్లో ఉన్న 50% టారిఫ్లు అలాగే కొనసాగుతాయి. అలాగే కొన్ని వాహన విడిభాగాలపై ఉన్న 25% సుంకాలు కూడా మారవు. ఈ పరిణామాలపై అమెరికా వాణిజ్య శాఖ కూడా స్పష్టత ఇచ్చింది. 2026 నాటికి టారిఫ్ల ద్వారా ఆశించిన ఆదాయం వస్తుందని పేర్కొంది. 15% సుంకంతో పాటు ఇతర సెక్షన్ల కింద వచ్చే కొత్త టారిఫ్లు కూడా ఆదాయాన్ని పెంచుతాయని భావిస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే కేంద్ర వాణిజ్య శాఖ ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు, ట్రంప్ నిర్ణయాలు, వాటి ప్రభావం, ఈ మొత్తం అంశాలపై అధ్యయనం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు భారత్ పై ప్రత్యక్ష ప్రభావం ఎంత ఉంటుందో అధికారికంగా ప్రకటించలేదు. వాణిజ్య ఒప్పందాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ మొత్తం పరిణామాలను చూస్తే ప్రపంచ వాణిజ్యంలో కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే ఇతర దేశాలు కూడా తమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ప్రతిస్పందించే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై, దిగుమతి ఎగుమతులపై, చివరికి సాధారణ వినియోగదారులపై కూడా పడే అవకాశం ఉంది. మొత్తానికి ఇది కేవలం సుంకాల పెంపు కథ కాదు, ప్రపంచ ఆర్థిక సమీకరణాలు మారుతున్నాయనే సంకేతం. అమెరికా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై నేరుగా ప్రభావం చూపే దశలోకి వెళ్ళింది. ఇక ముందు టారిఫ్ యుద్ధం ఎలా మలుపు తిరుగుతుందన్నది గ్లోబల్ ఎకానమీకి కీలకం కానుంది.